సింధూర చంటికి నిజం చెప్పడానికి బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్యవతి కూడా చంచలమ్మ గారికి ఈ నిజం ఎలాగైనా తెలియాలి. చంటి తన బిడ్డే అని నేను ఈరోజు అసలు నిజం ఏంటో చంచలమ్మ గారికి చెప్పేస్తాను అని చెప్పేసి అయితే చంచలమ్మ దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలో చంచలమ్మ కారులో అలా బయటకు వస్తూ ఉంటుంది. అలా అక్కడ ఉన్న సత్యవతిని చూడకుండా అక్కడ ఉన్న సత్యవతిని తన కారుతో గుద్దేస్తూ ఉంటుంది. అది తగలగానే అక్కడ ఉన్న సత్యవతి అయితే అమ్మ అని చెప్పేసి అయితే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి పడిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నేనే ఇలా సత్యవతి గారిని గుద్దేశానా అని చెప్పేసి అయితే సత్యవతి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న సత్యవతిని చూస్తూ ఉంటుంది. ఇంతలో అదంతా చూసి చంటి అయితే వెనక నుండి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. అమ్మా అని చెప్పేసి అయితే అనుకుంటూ తన దగ్గరికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న సత్యవతి అయితే చాలా సంతోషించి పోన్లే మీ ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు, ఇప్పుడు నేను ఈ నిజం చెప్పడానికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు అసలు నిజం ఏంటో చెప్తాను, మీ ఇద్దరు వినండి. ఈ చంటి ఉన్నాడు కదా, ఈ చంటి విజయమ్మ బిడ్డ కాదు, నేను ఆ రోజు అబద్ధం ఆడాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సత్యవతి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న సత్యవతి మాత్రం అవును, ఈ చంటి ఆ విజయమ్మ బిడ్డ కాదు, ఈ మీ చంచలమ్మ గారి బిడ్డ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటికి కూడా ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యవతి అయితే అవునమ్మా, నీ బిడ్డే ఈడు నీ కన్న బిడ్డ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సత్యవతి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. నేను చెప్తుంది నిజం, ఈ చంటి నీ కొడుకే అని చెప్పేసి అయితే చంచలమ్మ వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది.